మనం టీపీటీ ఎవరైతే ఉపాధ్యక్షులు అంటే ప్రధాన కార్యదర్శి ఉన్నారో బోయిని తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఈ సబ్జెక్టుకు సంబంధించింది మనం ఒకసారి చాలా క్లియర్గా చేశాం. ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. పుట్టకడుగుల్లా వచ్చిన ఈ ప్రైవేటు పాఠశాల ఏదైతే ఉన్నాయో వాళ్ళు లక్షలాది రూపాయలు చేసుకుంటూ వాళ్ళ పోతున్నారు. అందులో మాత్రం విద్యాబోధన చేస్తున్నారంటే క్లివిలేర్ అంటే మీద ఉన్న మలాయిని మాత్రం వాళ్ళు తీసుకొని వాళ్ళు విద్యాబోధన చేస్తున్నట్టుగా మనం చేస్తున్నాం. వారిని లక్షల రూపాయలు అంటే మధ్యతరగతి కుటుంబాలే కాకుండా చిన్న తరగతి ఎవరైతే బిలో పావర్టీ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా దాని కాంపిటీషన్గా పోయి వాళ్ళని తన వారి విద్యార్థులను తీసుకొచ్చి అందులో చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి తిరుపతి గారు? నమస్తే అండి అందరికీ. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అందరికీ ఉద్యమాభివందనాలు. నిన్న విద్యా విధానం మీద శాసన మండలిలో ముఖ్యమంత్రి గారు చర్చ జరిగిన తర్వాత మరొకసారి సమాజంలో ఈ చర్చ జరగాలని, ఒక పటిష్టమైనటువంటి విద్యా విధానం ఉండాలి, పేద పిల్లలందరికీ ఒక నాణ్యమైన విద్య అందాలనేటువంటి ఒక లక్ష్యంతో మీరు ఈ సమావేశాన్ని నిర్వహించడం సంతోషకరం. కానీ వాళ్ళ ప్రభుత్వాలు మారినప్పుడు ఏం జరుగుతుంది అంటే పాలకులు ఉన్నటువంటి వ్యవస్థను భ్రష్టు పట్టిందని ఈ ప్రక్షాళన చేయాలని కేవలం మాటల వరకే పరిమితం చేస్తున్నారు తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు కానీ నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో పనిచేసేటువంటి విధానాలు కానీ తీసుకురాకపోవడం వల్ల దీన్ని కేవలము చర్చల వరకే పరిమితం చేస్తున్నారు తప్ప ఒక కార్యాచరణకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు తీసుకువస్తలేరు అనేటువంటి అది సత్యం. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుండి ఇవాళ 2025 వరకు వాళ్ళ విద్యా వ్యవస్థ ఇట్లా భ్రష్టు పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, పౌర సమాజం కూడా ఇందులో బాధ్యత వహించాలనేటువంటిది చెప్పడం జరిగింది. ఇవాళ ఒకవైపు నేను ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, ఇవాళ పూర్తిగా ప్రభుత్వ విధానాలు పేద పిల్లలు చదువుకునేటువంటి విద్యా విధానం మీద సరి అయినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడం వల్లనే, ప్రభుత్వానికి సరి అయినటువంటి పద్ధతిలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇవాళ పేద పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం ఒక కుట్రపూరితంగా ఇవాళ చదువు చెప్పించలేనటువంటి, చదువు లేకుండా చేసేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఈ ప్రైవేటీకరణ చేసి ఈ విద్యా వ్యవస్థను అప్పజెప్పడంలో భాగంగానే ఈ ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి విధానాన్ని తీసుకొస్తా ఉన్నాయి. 1966 సంవత్సరంలో కొఠారి కమిషన్ విద్యా విధానం మీద ఏర్పడ్డ తర్వాత డాక్టర్ డిఎస్ కొఠారి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఏ దేశంలో అయితే అభివృద్ధి జరగాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా విధానం ఏ విధంగా ఉన్నది అనే దాన్ని బట్టే ఆ దేశంలో అభివృద్ధి అనేటువంటిది కొనసాగుతుంది. అట్లా ఆ దేశంలో విద్యా విధానం బాగుపడాలంటే కనీసం రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి కనీసం 30% బడ్జెట్ కేటాయించాలని కొఠారి గారు 1960 సంవత్సరంలో చెప్పిండ్రు. కానీ ఇవాళ 1966 నుంచి 2025 వరకు చూసుకున్నట్లయితే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ పాలిస్తున్నటువంటి పాలకులు ఏ రకంగా విద్యా రంగానికి నిధులు కేటాయించడంలో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం విడిపోయేటువంటి సందర్భంలో విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 12% నిధులు కేటాయించేది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12% నిధుల నుంచి ఎక్కడి వరకు వచ్చింది? ఇవాళ 7.57% ఇవాళ నిధులు అనేటువంటి పడిపోయినాయి. ఇవాళ బడ్జెట్ లో సరైనటువంటి పద్ధతిలో విద్యా రంగానికి నిధులు కేటాయించకుండా ఈ విద్యా రంగాన్ని బాగు చేస్తాము, ప్రక్షాళన చేస్తాము అని ఇవాళ మాటలు చెప్పడం అనేటువంటిది అవి కేవలము పాలకుల యొక్క ఒక రకమైనటువంటి విధానానికే దారిస్తాయి తప్ప అది సరి అయినటువంటి పద్ధతిలో ఒక చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇవాళ నిధులు కేటాయించకుండా పాఠశాలలను ఎట్లా బాగు చేస్తారు, ఇవాళ కొత్త బిల్డింగ్లను ఎట్లా కడతారు? ఇవాళ ఇప్పటికే అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు లేమి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఒక 5-6 ఏళ్ళు అయితే తప్ప లేదా 10 ఏళ్ల కంచెలు కూడా పాఠశాలలకు పెయింట్ వేసేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికీ టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. ఇవాళ మేము ఉపాధ్యాయ సంఘాలుగా గత 2-3 ఏళ్లుగా కూడా చాలా ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నాం. కనీసం పాఠశాలల్లో ఒక సర్వీస్ పర్సన్స్ ను నియమించి మన పాఠశాల యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ను సరైనటువంటి పద్ధతిలో నిర్వహించాలని మేము కొట్లాడితే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము సర్వీస్ పర్సన్లను నియమించింది కానీ దానికి సరి అయినటువంటి బడ్జెట్ ను ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు. అది కలెక్టర్ల గారికి అప్పయ్యప్పడం వల్ల కలెక్టర్లు కేవలం
3 నెలలు మాత్రమే వారికి 3,000 చొప్పున జీతాలు చెల్లించడం జరిగింది. ఇవాళ రేపు ఏప్రిల్ అయితే ఈ విద్యా సంవత్సరం పూర్తి అవుతుంది. కానీ ఇప్పటి వరకు వారికి జీత భత్యాలు రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వం ఒకవైపు విద్యా విధానం పట్ల శ్రద్ధను కనబరచకుండా ఈ విద్యా విధానం మారాలని కోరుకోవడంలో అర్థం లేదు. ఇవాళ ప్రభుత్వము ఒకటే, కామన్ స్కూల్ విద్యా విధానం వస్తే తప్ప ఈ పేద పిల్లలందరికీ కూడా ఒక సమానమైనటువంటి విద్య అందనటువంటి పరిస్థితి ఉన్నది, ఒక నాణ్యమైనటువంటి విద్య అందనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిన్న కూడా చర్చ జరిగింది, అది చాలా మనం ఇవాళ సమాజంలోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు మెజార్టీగా వాళ్ళ ప్రైవేటు విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు, ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఇవాళ పాలకులుగా కొనసాగుతా ఉన్నారు. ఇట్లాంటి పాలకులు ఇవాళ చట్టసభలలో ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వ విద్యను బాగు చేసడానికి పాలసీలు రూపొందించడానికి పనిచేస్తారా, లేదా ఇవాళ ప్రభుత్వ విద్య కూనారిల్లితేనే, ప్రభుత్వ విద్య నాశనం అయితేనే ఇవాళ మా ప్రైవేటు విద్యా సంస్థలు వెలిగిపోతాయి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారా? ఇవాళ మనం ఆలోచించాలి. వాళ్ళ స్పష్టంగా వాళ్ళ పాలకుల యొక్క విధానం మనకు కనబడుతున్నది ఏంటంటే ప్రైవేటు విద్యను బాగు చేయాలి. దానిలో భాగంగానే ఇవాళ మనకు ఇవాళ ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటిది వాళ్ళ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, లేదా స్కిల్ యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇవాళ మొత్తం ప్రభుత్వము ఆధీనంలోనే ఈ విద్య కొనసాగాలి. ఇవాళ ప్రభుత్వమే విద్యారంగాన్ని నిర్వహించాలి. అట్లా కాకుండా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు, వాళ్ళ కార్పొరేట్ శక్తులకు ఒక ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం నెలకొల్పేటువంటి విద్యా సంస్థలను మేము నిర్వహిస్తామంటే ఈ ప్రభుత్వము ఈ విద్యా విధానాన్ని కొనసాగించేది, లేదా ఈ ప్రభుత్వ పిల్లలను తయారు చేసేది సమాజాని కోసం ఈ ప్రభుత్వం పిల్లలను తయారు చేస్తా ఉన్నదా, లేదా ఈ విద్యా రంగాన్ని ఒక ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు, కంపెనీలకు అమ్ముడు పోయేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తున్నదా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి మనం డిమాండ్ చేసి